హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను పప్పు అయితే ఇంకా వేసాను. వట్టి పప్పు అనమాట, చప్పటి పప్పు. ఆవకాయ పచ్చడి ఉంది, ఇంకా అందులోకి ఉంటుందిలే అని చెప్పేసి చప్పటి పప్పు అయితే వేసాను. ఫస్ట్ వచ్చేసి కుక్కర్లో పెట్టానండి. అది వచ్చేసి ఇంకా 4 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి ఇంకా ఉడికిస్తున్నాను అనమాట. ఎసరు అది ఉంటుంది కదా, కొంచెం ఆ ఎసరు పోయే వరకు ఉడికించుకుంటే ఇక్కడ వచ్చేసి రైస్ కూడా రెడీ అయింది. ఇంకా ఎసరంతా ఇంకిపోయిందనమాట. కొంచెం సాల్ట్ కూడా వేసాను, సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసాను అనమాట. మెదిపాను ఫస్ట్ ఎసరు ఉంచేసి కొంచెం మెదిపిన తర్వాత ఆ వంచిన ఎసరు ఏంటంటే ఇంక ఇందులో వేసి ఉడికించాను అనమాట. ఎసరంతా ఇంకిపోయింది, పప్పు అయితే రెడీ అయింది. ఇదిగోండి, ఇంకా రైస్ వచ్చేసి కూడా రెడీ అయింది. ఈరోజైతే ఇంకా నేను ఇలా అయితే చేశాను. వంట వచ్చేసి రైస్ చేశాను. ఇక్కడ వచ్చేసి చప్పిడి పప్పు అనమాట. ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. ఇది లాస్ట్ ఇయర్ది అనమాట. లాస్ట్ ఇయర్ది అయినా సరే ముక్క అయితే అలానే ఉంది, బాగుంది, బాగా మెత్తబడలేదనమాట. కొంచెం గట్టిగానే ఉంది ముక్క వచ్చేసి. ఇదిగోండి, కలర్ కూడా చూడండి ఎలా ఉందో. ఇదిగోండి, ముక్క గట్టిగానే ఉంది ముక్క వచ్చేసి. ఇంకా నేను ఫ్రిడ్జ్లోనే ఉంచేసాను అనమాట, కొద్దిగా ఉంది. ఇది వచ్చేసి కర్డ్ అనమాట. ఇంకా ఈరోజు వంట వచ్చేసి అయితే ఇలా అయితే రెడీ చేశాను. ఇంకా చప్పిడి పప్పు, మామిడికాయ పచ్చడి, వేడి వేడి అన్నంలో ఇంకా ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మామిడికాయ పచ్చడి పప్పు చాలా చాలా బాగుంటుంది. ఏ పచ్చడైనా బాగుంటుంది పప్పులోకి వచ్చేసి. ఇంకా ఈరోజు నేను చేసిన వంట వచ్చేసి రైస్, చప్పిడి పప్పు, ఆవకాయ పచ్చడి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.